మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం దేవునిలో ఎలా ఉన్నాము, ఎలా ఉండాలనేటువంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ భూమి మీద ఏదన్నా చేయాలంటే ఒక అధికారం మనకి కలిగి ఉంటే తప్ప మనం ఈ లోక సంబంధమైనటువంటి పనులను మనము చేయలేము. ప్రతి శాఖకి ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారం బట్టే అందులో మనుషులు పనిచేస్తారు. ఏ అధికారం లేకుండా ఎవరో కూడా ఏవి చేయటానికి వీల్లేదు. అయితే ఇక్కడ మన ప్రభు దగ్గర మనకి ప్రభు ఇచ్చిన ఒక అధికారాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే మనకి దేవుడు ప్రతి దైవజనుడికి, దేవుని పిల్లలకి ఇచ్చిన అధికారము ఏంటో మనం ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ఎలాగనగా సమస్త మనుషులకును రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకు చూడవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధలను ఖండించుచుండుము. నిన్నెవరిని తృణీకరింపగా నీయకుము. ఇక్కడ దేవుడు ఒక చక్కగా మాట మనకేం చెప్పాడంటే, ఆయనకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఎలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిందో, అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు మనకి ఒక అధికారం ఇచ్చాడు. దీన్ని ఎవరు కూడా నీకెవరు అధికారం ఇచ్చారు, చెప్పటానికి నువ్వెవరు నాకు చెప్పటాకని ఒక దేవుని యొక్క వాక్యానికి విరోధంగా కానీ వ్యతిరేకంగా కానీ లోపముగా ఉండి జీవిస్తున్నటువంటి బోధకులు కానీ విశ్వాసులకు కానీ తోటి సేవకుడు కానీ విశ్వాసు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బోధించటానికి, బుద్ధి చెప్పటానికి, ఖండించటానికి దేవుడు మనకి ఈ యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ల్యాండ్ ఆర్డర్సు, ఒక చట్టము, ఒక శాస్త్రము, ఒక న్యాయశాస్త్రము ఎలాగైతే ఉందో మనుషుల కోసం, అలాగే దేవుని యొక్క న్యాయశాస్త్రము, దేవుని యొక్క గ్రంథం అనేటువంటిది మనలో దేవుని యొక్క వాక్యానికి విరోధంగా కానీ వ్యతిరేకంగా కానీ పోతూ జీవిస్తూ దేవునికి ఆయాసకరంగా ఆయన నామానికి నిందల పాలవుతాం కానీ కించపరచటం కానీ కలుగుతున్నట్టు మనకు కనిపిస్తే అటువంటి దైవజనులను మనము ముఖాముఖిగా డైరెక్ట్గా కూడా ఖండించవచ్చు, లేదా మరి ఇండైరెక్ట్గా కూడా మనం ఖండించవచ్చు. ఆ అధికారం దేవుడు మనకు ఇచ్చాడు. చెప్పటానికి నువ్వెవరు అని అనటానికి వీలు లేదు. అలాంటి వారు ఈ బోధనను చేయకూడదు. ఎలా అనగా మళ్ళా చూడండి, తీతు రాసిన పత్రికే 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఇక్కడేంటి సమస్త మనుషులకు రక్షణకరమైంది అనమాట. ఇది దేవుని కృప ప్రత్యక్షమై మనకి ఏం చెప్తుందంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి, ఈ లోక సంబంధమైన దురాశ ఉండకూడదు. మనం ఈ విషయంలో
తప్పుడు బోధలు చేస్తున్నటువంటి, దుర్బోధలు చేస్తున్నటువంటి, ధనాపేక్ష కొరకు మాయమాటలు చెప్తున్నటువంటి బోధకుడు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళన్నా కూడా వాక్యం ద్వారా మనం ఖండించవచ్చు. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, శుభప్రదం అంటే శుభము ప్రదముగా నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క, అంటే ఇక్కడ ఎవరైనా మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుతున్నది. ఈ దైవగ్రంథము, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, నియామక కాలాలు కూడా ఏం బోధిస్తుందంటే మన ఈ లోకంలో స్వస్థ బుద్ధితోటి ఉండాలి. దుర్బుద్ధితోటి, దుర్నీతితోటి ఉండకూడదు, దురాశతోటి ఉండకూడదు. పైకి భక్తి గల వారంగా కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించేటువంటి వారంగా అసలే ఉండకూడదు. ఎందుకంటే పైకి భక్తి గలగా కనిపిస్తూ ఆ భక్తి వెనకాల ఏదో ఒక శక్తిని, ఒక మరొకటో దాన్ని మనం ఆశించి ఉండటానికి వీలు లేదు. కాబట్టి మన భక్తిలో పవిత్రత ఉండాలి, మన భక్తిలో నీతి ఉండాలి, మన భక్తిలో నిజాయితీ ఉండాలి, మన భక్తిలో దుర్లాభాపేక్ష ఉండకూడదు, మన భక్తిలో ధనాపేక్ష ఉండకూడదు, మన భక్తిలో స్వార్థం ఉండకూడదు, మన భక్తిలో మరి తారతమ్యము ఉండకూడదు. ఒకరిని ఎడల ఒకరిని చూసినట్టు, ఒకరిని ఒకరిలా చూసినట్టు. ఈ లోకంలో మనిషి యొక్క స్టేటస్ని బట్టి, స్థితిగతులను బట్టి మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. అది తప్పని దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. కనుక బ్రతుకు సుందరం బోధిస్తున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసరము ఏంటంట, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, సమస్తమైన దుర్నీతి, ఒక రకమైనటువంటి దుర్నీతి కాదు, ఏదో లోభత్వము, అబద్ధాలు, మోసము, ధనాపేక్ష, మరి ఇంకొకటి పనికిరాని శరీర సంబంధమైన దురలవాట్లు కాదు, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని. ఇక్కడ ప్రభువారు మనలను ఆయన సొత్తుగా చేసుకునటానికి మనలో ఉన్నటువంటి వేటిని తీసివేసుకోమన్నాడో, ఏవేవి ఉండకూడదని చెప్పాడో, ఆయన మన కోసం ఎంత ప్రయాసపడినారో అవి ఇక్కడ మనకు చక్కగా వివరిస్తున్నారు. ఆయన మనం తన సొత్తుగా చేసుకుంటాకి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంత గొప్ప పరమ తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన కుమారుడిగా, మన రక్షకుడిగా, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మన కోసం వచ్చి మన కోసం తన ప్రాణం అర్పించినటువంటి ఆ పరిశుద్ధుడు సెలవిచ్చినటువంటి మాటలను మనం పక్కకు పెట్టి మనం ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల నిమిత్తము, ధనాపేక్ష నిమిత్తము, సుఖభోగముల నిమిత్తము బ్రతుకుతూ దేవుని పేరు చెప్పుకుని ఇటు దేవునికి ఆయాసకరంగాను, ఎప్పుడు దేవుని సేవకులు, క్రైస్తవులు, దేవుని పిల్లలు తప్పు చేస్తారా అది వేలెత్తి చూపించాలని మన కొరకు అపవాది కొంతమందిని ఇక్కడ నియమించుకున్నాడు. వాడు నియమించుకుని ఏం చేస్తాడంటే, వీళ్ళు ఎక్కడ తప్పు బోధలు చేస్తాడో, తప్పుడు మాటలు మాట్లాడతారో అదే పదే ఎత్తి చూపించి ఈ లోకమంతా ఈరోజు ఉన్నటువంటి మీడియా ద్వారా అనేక మందికి చూపించి దేవుని నామాన్ని కించపరచడానికి, అవమానపరచడానికి, అనేక మందిని ఇంకా ఇతరులను దేవుని వద్దకు రాకుండా చేయటానికి, ఇప్పటికే దేవునిలో ఉన్నవారిని పెడతోవ ప్రకటించటానికి, విశ్వాస్యత నుండి బయటికి వెళ్ళగొట్టడానికి, విశ్వాస్యత నుండి కోల్పోవటానికి, అన్యులుగా మారిపోవటానికి, వారు కూడా దేవుణ్ణి విసర్జించి ఇహలోకంలో పడిపోవటానికి ఇక్కడ అపవాది కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరికీ మనము ఇక్కడ చెప్పిన వాటి ప్రకారంగా ఒకవేళ నడుచుకునే అవకాశం ఇచ్చినట్టయితే మనము మన దేవుని నామాన్ని,
మన ఒక తండ్రి తన తండ్రిని కుమారులు అవమానించినట్టు తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలను తన స్వాస్యము తన రక్తం పంచుకు పుట్టిన పిల్లలే ఈ సమాజంలో ఈ లోకంలో అనేకులు ఎదుట అవమానపరిచినట్లుగా కించపరిచినట్లుగా దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ అవకాశం మనం ఈ లోకంలో ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పటికే చూడండి, అందరూ చాలామంది క్రైస్తవ్యాన్ని మీద ఎప్పుడు ఏం నింద మోపుదామా, అది తప్పున్నది ఇది తప్పున్నది, ఈ బోధకుడు ఇలా చేశాడు, ఈ కాపరి ఇలా చేశాడు, ఆ అమ్మాయిని మోసం చేశాడు, వీడు ఇల్లు దూసుకున్నాడు, వాడు అది దూసుకున్నాడు, డబ్బుల కోసం ఒక దుర్బోధలు చేస్తున్నారు, ఇవన్నీ ధనాపేక్ష కొరకు చేస్తున్నారు, ఈ బైబిల్ దేవుడు మంచోడు కాదు, బైబిల్ మంచిది కాదు, అసలు బైబిలే అబద్ధము అనేటువంటి అపవాది యొక్క అనుచరులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. అలా ఎక్కువైపోవటానికి గల కారణం ఫస్ట్ మనం ఇస్తున్నటువంటి అవకాశం. మనం కడుపులకే దాసులమని నాశనమే వారి అంతము, వారు కడుపే వారు దేవుడని ఫిలిప్పీ రాసిన పత్రికలో సెలవిచ్చిన ప్రకారంగా మన కడుపు కోసము, మన కడుపే మన దేవుడు అనుకుని పొట్టతిప్పల కోసం, పొట్టకూటు కోసము ఈ భూమి మీద జల్సాగా సుఖభోగాలు అనిపించి భోగభోగ్యాలు అనిపించుకుంటూ గొప్ప ధనవంతులు కావాలని దుర్బోధలు చేసి మాయ మాటలు చెప్పి అనేక మంది జనాలను దోచుకుంటూ ఉన్నప్పుడు వారికి లోకంలో వాళ్ళకి అవకాశంగా దొరుకుతుంది. వీళ్ళు చూసారా ఎన్ని మాయ బోధలు చెప్తున్నారు, ఎన్ని మాయ మాటలు చెప్తున్నారు, ఏ కాలం నాటి బోధనలు ఏ కాలంలో చెప్తున్నారో వాళ్ళకు కూడా బైబిల్ తెలుసు. ఏ కాలం నాటికి ఎట్టి కాలం గురించి సూచించు వచ్చును అట్టి కాలం గురించి అని మన పేదలు రాసిన పత్రికలు మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఏ మాటలు ఏ కాలం నాటికి సంబంధించినవో, ఏ మాటలు ఎప్పటికి ఎవరికి సంబంధించినవో మనం తెలుసుకోకుండా అన్నీ కూడా మనకు అనుకూలంగా మన యొక్క అవసరాలను బట్టి మనం దేవుని వాక్యాన్ని తప్పుదో పట్టించి మన స్వార్థం కోసం, మన అవకాశం కోసం వాడుకున్నట్లయితే మనం నిత్య నరకాగ్నికి మొట్టమొదటి ఫస్ట్ ప్రైజ్ తీసుకునే మనుషుల్లో మనం ఒకరు అవుతాం. మనం బోధకుడుమా, విశ్వాసమా, అనేక మంది మన ఫాలోవర్స్ ఉన్నారా, లక్షల కోట్లలో మనకి విశ్వాసులు ఉన్నారా, పెద్ద పెద్ద సంఘం ఉందా, ప్రపంచంలో 2వ స్థానంలో మనకు సంఘం ఉన్నా మన బోధ సరైనది కాకపోతే, మన బోధ దుర్బోధ అయితే, విశ్వాసులకు మాదిరికరంగా లేకపోతే, మనం ఇచ్చే బాప్తిసాలను బట్టి కానీ, మనం చెప్పే బోధన బట్టి కానీ, మన దగ్గరికి వస్తున్నటువంటి జనసంఖ్యను బట్టి కానీ దేవుడు మనం మెచ్చుకోడు. ఎందుకంటే ఇంకా తిడతాడు. ఒరే, నువ్వు చెడిపోయింది కాకుండా అనేక మందిని, వేలల్లో లక్షల మందిని నీ దుర్బోధ వలన చెడగొట్టావు. అదే ఒక నీతిమంతుడు, నిందారహితుడు, పరిశుద్ధుడైనటువంటి చిన్న బోధకుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళుంటే వాళ్ళు రక్షించబడి ఉండేవారు. నీ మాయ మాటల వల్ల నీ యొక్క జనసంఖ్యను చూసి, జనసమూహాన్ని చూసి ఇక్కడ ఏదో ఉందని వస్తే నువ్వు వాళ్ళని మోసం చేసావు. కాబట్టి నీకు అందుకే బోధకులమైన మనం మరీ కఠినంగా తీర్పు పొందుదాం. కాబట్టి అనేక మందిని బోధకులుగా కావద్దు అన్నాడు. ఎలాంటి బోధకులు కావద్దు అన్నాడు? అసలు దేవుని వాక్యం చెప్పడానికి వీల్లేదని కాదు, ఈ దుర్బోధకులుగా ఉండటానికి వీల్లేదని ఇక్కడ 15వ వచనంలోకి వచ్చినప్పుడు వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుము. దేవుడు ఇచ్చాడు అనే అధికారం. నువ్వెవడో నాకు చెప్పటానికి, నువ్వేమన్నా నన్ను పోషిస్తున్నావా, నాకు జీతం ఇస్తున్నావా, నువ్వు నా సంఘస్థుడవా అని ఏ బోధకుడు, ఏ దైవజనుడు చెప్పటానికి వీల్లేదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ మాత్రం లోపమున్నా, నీ వలన దేవుని నామం దూషించబడుతున్నా, కించపరచబడుతున్నా, అవమానపరచబడుతున్నా, నిందల పాలవుతున్నా, నీ పొట్ట తిప్పల కోసం, నీ కడుపు నింపుకోవటం కోసం అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాం, దాన్ని చూసి ఖండించే శక్తి దేవుడు అందరికీ ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. కొందరు నోరు ఎత్తకపోవచ్చు, ఎవడెలా పోతే మనకెందుకులే, దేవుడే చూసుకుంటాడు అంటే తప్పు. దేవుడే చూసుకునేటట్టయితే ఆయన పని ఆయన చేసుకునేవాడు. నిన్ను సువార్త ఎందుకు చేయమంటాడు, నిన్ను సంఘ కాపరిగా ఎందుకు ఉండమంటాడు,
నువ్వు విశ్వాసులకి మాదిరికరం చూపించటమే కాదు, దేవుని పేరు మీద ఎవడైనా తప్పు చేస్తున్నా, ఉన్నట్టుగా లేనట్టుగా చూపిస్తున్నా, మాయ మాటలు చెప్తున్నా కూడా నువ్వు వాళ్ళని డైరెక్ట్గా కూడా ఖండించడానికి ఈ బైబిల్ నీకు అధికారం ఇచ్చింది. ఇది క్రైస్తవులకి ఇచ్చినటువంటి భారతదేశానికి భారత రాజ్యాంగం ఎట్లనో క్రైస్తవ సహోదరులకి దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగపు అధికార హక్కు. ఇక్కడ సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుచుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. ఒక దైవజనుడిగా దేవుని బిడ్డగా నిన్ను ఎవడో జీవితంలో తృణీకరించకూడదు. నీ వైపు ఏలెత్తి చూపించకూడదు. వీడు దేవుని పేరు చెప్పి బాగా సంపాదించుకున్నాడండి, అమాయక ప్రజలను మోసం చేసి కట్టలు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, బిల్డింగ్లు కట్టాడు, బెంజ్ కారులో తిరుగుతున్నాడు, ఇంతకుముందు వీడికి ఏముండేది కాదు. ఇదంతా ఈ దేవుని పేరు వలన అనేక మందిని మనసును జమ చేసుకుని ఆ జనాల మీద సంపాదించుకున్నాడు. లేకుంటే స్వదేశీ ధనము విదేశీ ధనము అని చెప్పి ఎవడో కూడా మన నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే అపోస్తులు ఎలా బతికారో మనం అలా బతుకుతూ దేవుని సేవ చేయాలి. లేకపోతే ఒక విశ్వాసగా సంఘంలో కూర్చోవాలి. ఎందుకంటే అందుకే అంటున్నాడు, అందరినీ బోధకులకు అమ్మని చెప్పట్లా, కానీ బోధకుడు అయితే మాత్రం ఎలా ఉండాలో అనేది చెప్తున్నాడు. ఎలాంటి బోధకుడు అయినా ఉండాలి, ఎలాంటి బోధకులను నువ్వు చూసి ఖండించాలి. కాబట్టి ఈ విశ్వాసులు కూడా ఈ రోజుల్లో సరిగా ఎవరికి ఒక అవగాహన లేక ఏ సేవకుని నమ్మాలో ఏ దైవజనుని నమ్మాలో అని తెలియక మాయ మాటలు, కల్లిబొల్లి కబుర్లు ఇలాంటివి చెప్పేటోళ్ళని ఎక్కువగా నమ్ముతూ మోసపోతున్నారు. కనుక వాళ్ళు కొంచెం ఇలాంటి బోధలు ప్రసంగాలు విని ఉత్తమమైన దాన్ని, స్వచ్ఛమైన దాన్ని, దేవుని దృష్టిలో యథార్థమైనటువంటి ప్రసంగాలు వింటూ ఉండాలి. కాకపోతే మనకు ఒకటి ఏంటంటే, మనం ఏదో ఒక సంఘానికి వెళ్ళాలి. దేవుడు చెప్పాడు, మీరు సమాజముగా కూడటం మానకన్నాడు. కాబట్టి హెబ్రీ రాసిన పత్రికలో మనం సమాజంగా కూడటం మానకూడదు. అదొక ఫార్మాలిటీలో ఒక భాగం మన జీవితంలో. అలాగని చెప్పి అక్కడే ఉంటాము, అక్కడే ఫిక్స్ అవుతాం అనొద్దు. వెళ్ళాలి, కానీ అక్కడ బోధ సరిగా లేకపోతే మనకు నచ్చిన బోధన కూడా మనము వినాలి, అభ్యసించాలి, మనం అలవర్చుకోవాలి. అంతే తప్ప నేను వెళ్తున్నదే వేదం, ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పింది తప్ప నేను ఇంకెక్కడ ఎవరు తినదలుచుకోలేదు. ఆయన మా బోధకుడు చెడ్డవాడైతే నాకేంటి, మోసగాడైతే నాకేంటి, అలాంటివాడైతే నాకేంటి, రేపు పొద్దున ఆయన కదా పోయేది, దేవుడికి లెక్క చెప్పుకోవాల్సింది ఆయన కదా, నాకెందుకు, నా లెక్క నా డబ్బు లేదు ఇక్కడ పడేస్తున్నాను, ఆయన ఏం చేసుకుంటే నాకెందుకు, తీర్పులోకి ఆయన వస్తాడు అనుకో, ఆయనకంట ముందు నువ్వు వస్తావు. ఎందుకంటే ఒక మనిషి బాగుపడాలంటే, ఒక మనిషి చెడిపోవాలంటే కూడా తన పక్కన ఉన్న వాళ్ళే కారణం అవుతారు. ఇతరుల కారణం లేకుండా ఒక మనిషి బాగుపడలేడు, ఒకడు చెడిపోలేడు. కాబట్టి ఒక విధంగా మన బోధకులను, మన కాపలను విశ్వాసులే చెడగొట్టేటట్టు ఉండకూడదు. కాబట్టి మనము చేసే పనికి పరలోకం నుంచి మనకు ప్రతిఫలం పొందాలంటే భూమి మీద మనం సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. సరైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దైవజనుల యొక్క మాటలు మనం వింటూ ఉండాలి. అందుకే అంటాడు, జ్ఞానం లేనివాడు ప్రతి మాటను నమ్మని సామెతల గ్రంథంలో. జ్ఞానం లేకపోతే ఎవడైతే చెప్తే అదే నమ్ముతాడు. ఎందుకంటే మోసము చేసేవాడు ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు. మన భారతదేశంలో ఎంత మహా గొప్ప చదువుకున్న వాళ్ళైనా, ఎంత విద్యావంతులైనా, ఏ కులానికి మతానికి చెందిన వాళ్ళైనా మొట్టమొదటిగా పడేది మోసంలోనే. రోజు మనం ఎన్నో న్యూస్లో చూస్తూ ఉంటాం. అయినా మన్నాడు మళ్ళా ఎవడో నువ్వు 2 లక్షల రూపాయలు ఇస్తే నీకు నెల తిరగకుండా 2 లక్షలు ఇస్తున్నట్టు తెచ్చిస్తాడు. అది జరగని పని తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి మాటలతోటి అనేక మంది మోసపోయారని మనం చూస్తూ ఉంటాం. ఎన్నో స్కీములు, ఎన్నో స్కాములు, అయినా మనకు బుద్ధి రాదు. ఎందుకంటే మన బుద్ధి అలాంటిది అనమాట. కాబట్టి ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అంతా ఉన్నారు. భారతదేశం మొత్తం అన్ని జాతులు ఉన్నారు. క్రైస్తవుడు అక్కడే తెలివైనవాడు, నీతిమంతుడు అనుకుంటాకి లేదు. వాడు కూడా మాయలు పడతాడు. ఎవడో ఒకడు
జిమ్మిక్కులు చేసి ఒకడు పడగొడుతుంటాడు, ఒకడు తోస్తుంటాడు, ఒకడు పుస్ అంటాడు, ఒకడు తుస్ అంటాడు. ఇలాంటి మాయ మాటలకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఎక్కువ దానికే కరెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు బైబిల్ సరిగా చదవకపోవటం వల్ల, కేవలం ఒక సేవకుడు చెప్పే మాటలకే కట్టుబడి ఉండటం వల్ల, మరి అలనాడు ఏం చెప్పారు, పౌలు శీల చెప్పినటువంటి మాటలు అలా ఉన్నాయో లేవని బెరయ పట్టణస్థులు ఒక మహా గొప్ప పేరు పొందినటువంటి దైవజనుడు అపోస్తులైన పౌలు శీల చెప్పిన మాటలే అలా ఉన్నాయా లేవా, ఇందులో వీళ్ళు సొంత మాటలు ఉన్నాయా, వీళ్ళు నిజంగా బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నారా లేదని ఇంటికి వెళ్ళిన తర్వాత లేఖనములను పరిశోధించుతూ వచ్చిరట. అందుకని ఆ బెరయ పట్టణస్థులకి మంచి ఒక అవార్డు ఇవ్వబడటం జరిగింది. ఇప్పుడు అంత గొప్ప దైవజనులు చెప్పినాక అసలు దాంట్లో మనం ఆలోచించవలసిన పని ఉండదు. అయినప్పటికీ దేవుడు చెప్పాడు కదా, మీరు ఏమి వినుసున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎందుకు చెప్పాడు? మీరు వినేటి అన్నీ కరెక్టే అని ఆయన కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆయన తర్వాత ఎలాంటి వాళ్ళు వస్తారో ఆయనకు ముందు తెలుసు. కాబట్టి మీరు ఏమి వినుసున్నారో మార్కు 4:24 ఏం చెప్పాడు? జాగ్రత్తగా పరిశీలించుకోనండి. వీళ్ళు ఎక్కడ పెడతారో, ఏ నాటి కాలం తెచ్చి ఏ కాలం నాటి దాంట్లో పెడతారో, ఎవరి మాటలు ఎవరికి ఆపాదిస్తారో ప్రభువారికి తెలుసు. అవసరాన్ని బట్టి, మనుషుని బట్టి వీళ్ళు ఏదో రుద్దేస్తారు బోధకులు. ఆ రుద్దింది వీళ్ళు నెత్తి మీద ఉంటుంది. వీళ్ళు దానికి అడుక్కోరు, వాక్యంతో కడుక్కోరు, ఆ బురదను పోగొట్టుకోరు, దాన్ని అలాగే మురుగు పెట్టుకుంటారు. కాబట్టి దేవుడికి ఇవన్నీ తెలుసును. కాబట్టి ఆయనలో ఏ మాత్రము దేవుని మీద మనం రేపు వద్దన్న ప్రభు మీద మాకెందుకు మీరు చెప్పలేదు ప్రభా, ఇలాంటి మోసగాల నుంచి మీరు మమ్మల్ని రక్షించుకుంటాకి నీ లేఖనాల్లో మా కోసం ఎందుకు రాయలేదు బైబిల్లో అని మనం రేపొద్దున దేవుని అడగకుండా ఉండటం కోసం ముందే రాయించేశాడు. మీరు విశ్వాసం గల వారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి అని ఒక చోట, మీరు ఏమి వినుసున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. ఇంకొకటి, అనేకులు నా పేరు మీద వచ్చి మిమ్మల్ని పలువురిని మోసపుచ్చుతారు, మహా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పినా మీరు నమ్మొద్దు. కలలో వచ్చి నాతో చెప్పాడన్నా నమ్మొద్దు. నేనే పరలోకం వెళ్ళి వచ్చాను, మాట్లాడి వచ్చాను, అక్కడ మీ వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పినా మీరు నమ్మొద్దు. మీ చనిపోయిన వాళ్ళ పేరు మీద అవి చేయండి ఇవి చేయండి అంటే కూడా నమ్మొద్దు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి, దేవుడు బైబిల్లో రాయించాడు. కనుక బైబిల్ అనేది మనం గుండ్ల మీద పెట్టుకుని ఒక టెటస్కోప్ కాదు, నెత్తి కింద పెట్టి పడుకునే దిండు కాదు. అది ఎక్కడ ఉండాలి? తలంపులో ఉండాలి, తల కింద కాదు. బైబిల్ ఉండవలసిన తల కింద కాదు, తలంపుల్లో, మెదడులో ఉండాలంటే మీరు చదువుకోవాలి. కనీసం ప్రతివాడికి తన ప్రాంతీయ భాష వస్తుంది. కాబట్టి మనకు వచ్చిన భాషలో మనకు బైబిల్ ఉంది కాబట్టి దాన్ని సంపూర్ణంగా చదివి దానికి సంబంధించినటువంటి వాక్యాలు ఇంకెక్కడెక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని, ఈ లేఖనాల్లో ఉన్నవా లేవా, వీళ్ళు ఏం చెప్తున్నారు, కట్టుకథలా పెట్టకథలా, అసలు బైబిల్లో లేని కట్టుకథలు పెట్టకథలు కల్పనా కథలు చాలా చెప్పేటోళ్ళు ఉన్నారు. అవి అసలు నమ్మటానికి లేదు, ఏదేదో చెప్తుంటారు. ఏది మన చిన్నప్పుడు విన్నట్టు తాబేలు కుందేలు కథలంటే అలాంటివి కాదు. ప్రభువారు ఉపమానం చెప్పాడు కానీ ఉపమానాన్ని ఉపదేశంగాను బోధగాను చెప్పలే. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, దాన్ని మనము జరిగిన చరిత్రగా తీసుకుంటాకి లేదు, మనకు అర్థం అవటం కోసం చెప్పాడు. కానీ అక్కడ జరిగింది కాదు, మనకి తెలియటం కోసం. మనం దేవుని దృష్టిలో పసిపిల్లలము, అమాయకులం కాబట్టి ఎలా చెబితే అర్థమవుతుందో అనే కొన్ని ఉపమానాలు చెప్పడం జరిగింది. అంతేగాని ఆ ఉపమానమే ప్రసంగంగా మార్చేస్తున్నారు మన బోధకులు. ఈరోజు ఉపవాసం అనేది ఉపమానం అనేది ఉపమానంగానే ఉండాలి, దాని ఒక ప్రసంగంగాను ఒక బోధగాను బైబిల్లో ఒక వాక్యంగాను చెప్పకూడదు. అందుకని క్లియర్గా చెప్పారు, ఉపమానాలు వేరు, లేఖనములు వేరు, జరగబోయే సంగతులు వేరు. ఇవన్నిటి విషయంలో మనం దేవుని యొక్క పరిజ్ఞానం పొందితే తప్ప, లేకపోతే ప్రభువారు అందుకంటాడు, ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షణ గలవారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులము అవుదామంటాడు. కాబట్టి మనము ఈ జీవితకాలం మట్టుకు, ఇప్పుడున్న జీవితం మట్టుకు కాలం కోసం మన నిరీక్షణ, మన విశ్వాసం అయితే మనుషులు అందరికంటే దౌర్భాగ్యులు ఉంటాయి. ఇంకేం చెప్పాలి, ఇంకా అలాంటిది అవసరం. కాబట్టి మన నిరీక్షణ, మన విశ్వాసము, దేవునిలో మన భక్తి ఈ జీవితకాలం కాదు కానీ రాబో జీవితకాలానికి సంబంధించిందిగా మనం ఆలోచించుకున్నట్లయితే మరి
మనం ప్రభు దృష్టికి యోగ్యులము. రేపటి దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆయన సింహాసనం వైపు వెళ్ళేటట్టు ఉండాలి, కానీ నిత్య నరకాగ్నికి అగ్నిగుండంలోకి వెళ్ళేటట్టు మనం ఉండకూడదు. కాబట్టి జాగ్రత్త. మనం ఏ సంఘమునకు చెందిన వారమైనా, ఏ సహవాసానికి చెందిన వారమైనా, మన అందరికీ దేవుడిచ్చింది బైబిల్ ఒకటే. సంఘాలు మాత్రం వీళ్ళు పెట్టారు అనేక పేర్లు. ఏ సంఘం సరైనది కాదు. అది బైబిల్లో వాక్యంతో రాసిన పేరైనా, బైబిల్లో రాయబడలేని పేరైనా కూడా అనవసరమే. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్లో రాసిన పేరు పెట్టుకుంటారు. మోసం చేయటం బాగుంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ బ్రాండ్ వేస్తారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ వేసి మనకు బ్రాండ్ వేస్తారు. అది అనవసరం, మనకు అయ్యొద్దు. వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు మన బిల్డింగ్కి ఏ పేరు పెట్టుకున్నా, బిల్డింగ్ మీద ఏ సంఘం పేరు రాసినా, ఆటోకి ఆడి కారు బాడీ తిరిగిచ్చినట్టే. ఆటో రిక్షాకి ఆడి కారు డొప్ప, పైదేమో ఆటో డొప్ప, ఆడి కారు డొప్ప, లోపల ఆటో స్పేర్ పార్ట్లు ఉంటే ఎలా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండే జీవితం మనం జీవిస్తాం. ఇలాగ అనేకమైనటువంటి ప్రసంగాలు దయచేసి మీరు శ్రద్ధతో వినండి. మీరు చూసినటువంటి వారు లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మంచి మంచి ప్రసంగాలు మీ ముందుకు తీసుకురావటానికి మీరు కూడా మాతో సహకరించాలని, మా కొరకు మీరు కూడా నాకు కూడా దేవుని వాక్యం చెప్పటానికి మంచి జ్ఞానం, మంచి ఆలోచన రావాలని మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం ఎవరం కూడా మహాభక్తులం కాదు. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని తప్ప బోధకుడు అందరి కొరకు ప్రార్థన చేస్తాడని బైబిల్లో లేదు. ఈ పత్రికలు రాసిన వాళ్ళు కూడా అపోస్తులు, పౌలు, శీల వీళ్ళు కూడా ఏమన్నారంటే, తిమోతి ఇలాంటి వాళ్ళు కూడా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని మనకే వాళ్ళు చెప్తున్నారు. చూసారా ఎంత తగ్గింపు జీవితంలో. ఇప్పుడు మన వాళ్ళు అయితే భుజాలు ఎగరేస్తారు, మేము మీకు ప్రార్థన చేస్తాం అంతా అయిపోద్ది అంటారు. కానీ వాళ్ళు అలాగే అంటలా. మీరు ఒకరికొకరు ప్రార్థన చేయండి అంటున్నాడు. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అది దైవ భక్తులకు ఉండేటువంటి లక్షణం. అంతేగాని ఎవరు కూడా ఎవరిని వాళ్ళు హెచ్చించుకోకూడదు, ఇంకొకరిని ఎవరిని మనం తగ్గించకూడదు. ఇది దైవజనులకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం. కనుక మనం ఏదో నాకు కలిగిన వాక్యం నేను చెప్తున్నాను, కానీ నేను మహాభక్తుని, మహా గొప్ప దైవజనుని నేను చెప్పలేను. కనుక మేము అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువులో ఉన్నటువంటి వాడు తాను నిలుస్తున్నానని తలంచువాడు పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్తగా కాపాడు ప్రభు, కనికరించు, దుర్బోధల్లో పడిపోకుండా మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఇంకా మంచి మంచి అంశాలు బైబిల్ తీసి బోధించే శక్తి, జ్ఞానాన్ని దేవుడు మాకు ఇవ్వాలని ఈ ప్రసంగాలు, ఈ వీడియో చూసేటోళ్ళు కూడా మా కొరకు ప్రార్థన చేస్తారని విశ్వసిస్తున్నాం. దయచేసి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి, మా జీవమైనటువంటి దేవ, నీ యొక్క ఘనమైన నామానికి, మీ పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో నాయన ఇప్పుడు భయంకరమైనటువంటి దినాలు, దుర్బోధలు, మోసపూరితమైనటువంటి బోధలు, దోపిడీ, మీ పేరు చెప్పుకుని దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది లేరు తండ్రి. అవే అవకాశంగా తీసుకుని అన్యజనులు మీ నామాన్ని కించపరచడానికి, మిమ్మల్ని అవమానపరచడానికి సమాజంలో వాళ్ళు రెడీగా ఉన్నారు. అపవాది సంబంధులు, అపవాది వాని దూతలు ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా పడద్రోయబడి ఉన్నారు మా ముందు మమ్మల్ని విమర్శించటానికి, క్రైస్తవానికి, క్రీస్తు నామానికి అవమానం కలగటానికి, నిందల పాలు చేయటానికి, కించపరచడానికి. అలాంటి వారికి మా యొక్క బోధకులు అవకాశం ఇవ్వకుండా, దుర్బోధలు, దురాశ, ధనాపేక్ష లేకుండా స్వస్థ బుద్ధితో నీ యొక్క వాక్యాన్ని బోధించే వారిగా తయారు చేయమని, వీళ్ళు వేసేటువంటి కేకల వలన, గంతుల వలన, అరుపుల వలన మీ యొక్క నామము అవమానపరచబడకుండా తండ్రి నాయన మీరు వారితో మాట్లాడండి తండ్రి. అలాంటి వాటి యందు మేము ఆసక్తి చూపకుండా, శాంతి, క్రీస్తు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదనేటువంటి వాక్యాన్ని మేము అందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. మీ చిత్తమైతే ప్రభా, మీ చేత ఏర్పరచబడిన వారు, మీతో వచ్చినటువంటి వారు మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోకుండా, పడిపోకుండా, మాయ మాటలు నమ్మకుండా, అపవాది యొక్క మాయలో పడిపోకుండా మీరు కాచి కాపాడమని నాయన. నీ బిడ్డలకు ఎవరెవరికైతే ఏం అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ కూడా ఫిలిప్పు,
4:19 ప్రకారం నాయన మీ యొక్క మహిమ ఐశ్వర్యంలో ప్రతి వాని యొక్క అవసరము తీర్చమని మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.